లగచర్ల భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. భూసేకరణను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. లగచర్లకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది. ఆగస్టు 1న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఫార్మా విలేజ్ స్థానంలో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. లగచర్ల భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. భూసేకరణను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. లగచర్లకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది. ఆగస్టు 1న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఫార్మా విలేజ్ స్థానంలో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. లైవ్ లో నర్సింగరావు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. లఘుచర్లలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. సో దీని ద్వారా దాదాపుగా 580 మంది రైతులకు ఊరట లభించినట్లయింది. వాస్తవానికి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లఘుచర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ను ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉంటుంది. సో అక్కడ ఇండస్ట్రియల్ జోన్ని ఫార్మా సిటీని ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమల్ని అక్కడికి ఆహ్వానించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసము అక్కడ నిర్ణయించారు. అందులో భాగంగా గత ఆగస్టు 1వ తేదీన ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన అందుకు సంబంధించి దాదాపుగా 632 ఎకరాలు అవసరమని నిర్ధారణకు వచ్చి అందుకు సంబంధించి భూసేకరణ కోసము నోటిఫికేషన్ని గత ఆగస్టు 1వ తేదీన విడుదల చేశారు. 2013 భూసేకరణ చట్టంలోని 11వ సెక్షన్ ప్రకారము ఈ భూసేకరణ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. సో అందులో భాగంగానే ఇటీవల నవంబర్ 17వ తేదీన వికారాబాద్ జిల్లా కలెక్టరు అక్కడికి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని చెప్పి భావించారు. సో అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ స్థానికంగా కొంత ఆందోళన వ్యక్తం కావడము, సో దాని వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రొవోకేట్ చేశారనేటువంటి విమర్శలు కూడా వచ్చి అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే రేగింది. సో దీనిపైన వాస్తవాలని తెలుసుకోవడం కోసం ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా అక్కడికి నిజ నిర్ధారణ కమిటీలు వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడాయి, స్థానికంగా ఉన్నటువంటి రైతులతో మాట్లాడాయి. అందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ని ప్రభుత్వానికి కూడా అందజేశాయి. ఇటీవల వామపక్ష పార్టీలు కూడా వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సో వీళ్ళంతా కూడా ఒకటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. ఈ ఫార్మాకు సంబంధించినటువంటి దానికి ఫార్మా కంపెనీలు రాబోతున్నాయి అనేటువంటి దానిపైన ఒకంత ఆందోళన ఉంది. అక్కడ వాతావరణం అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అనేటువంటి భయంతో అక్కడ ఉన్నారు. భూములు ఇవ్వడానికి కొంతమంది సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇలాంటి భయాందోళన నేపథ్యంలోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే అక్కడ ఉన్నాయని చెప్తూనే అక్కడ అది కాకుండా వేరే ఇండస్ట్రీస్ పెట్టడానికి మాత్రము సుముఖంగానే ఉన్నారనేటువంటి ఒక రిపోర్ట్ని అయితే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇచ్చారు. సో వీటన్నింటి నేపథ్యంలో అటు ప్రజల నుంచి కూడా మాట్లాడి, ప్రభుత్వ పెద్దలు వెళ్ళి మాట్లాడి, అధికారులు వెళ్ళి అక్కడ మాట్లాడి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రజల అభిప్రాయాలని గౌరవిస్తూ ఈరోజు ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ ఇచ్చినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంది. అయితే ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అసలు అక్కడికి వస్తున్నటువంటి పరిశ్రమలన్నీ కూడా అవి పొల్యూషన్ లేనటువంటి పరిశ్రమలే. సో అక్కడ ఇక ఫార్మా విలేజ్కి బదులుగా అక్కడ ఒక ఇండస్ట్రియల్ జోన్ను ఏర్పాటు చేస్తాము. ప్రజలకు ఇబ్బంది పెట్టి బలవంతంగానైతే ఎక్కడ భూములు లాక్కోము, ఎవరైతే సుముఖంగా ఉంటారో వారి ద్వారానే భూములు తీసుకుంటామనేటువంటి మాటను కూడా చెప్పారు. ఆ మేరకు ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ నరసింగరావు.
ఆగస్టు 1న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఫార్మా విలేజ్ స్థానంలో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? కానీ ఇటీవల కాలంలో లగచర్లలో పెద్ద ఎత్తున గొడవ జరగడం, అక్కడ అంటే ప్రతిపక్షాలు లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ పూర్తిగా భూ కాలుష్యం అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం, దీనికి తోడు అక్కడ కలెక్టర్ పై దాడి జరిగిన నేపథ్యం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏదైతే లగచర్ల గ్రామస్తులు లగచర్ల గ్రామంతో పాటు లగచర్ల, రోడ్డుబండ తాండా, హక్కింపేట, పులిచెర్ల కుట్ట తాండా ఈ 4 గ్రామాలతో పాటు పోలేపల్లిలో కూడా కొద్ది భూమి ఇక్కడ సేకరించేందుకు ఆగస్టు 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం 632 ఎకరాలను సేకరించేందుకు 2013 చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయగా పెద్ద ఎత్తున గొడవ జరిగిన నేపథ్యం, అదేవిధంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఫార్మాసిటీ కాదు, అక్కడ ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్ ఏర్పాటు చేసేందుకే మేము భూసేకరణ చేస్తున్నామని చెప్పారు. అండ్ దానికి ఆ నేపథ్యంలో అక్కడ ఏదైతే నోటిఫికేషన్ ఆగస్టు 1వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఇవాళ నోటిఫికేషన్ రద్దు చేస్తుంటే 2013 చట్టంలోని సెక్షన్ 93 ప్రకారం ఇక ఏదైతే ఆగస్టు 1వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు ఉపసంహరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 632 ఎకరాలను ఏదైతే సేకరించాల్సి ఉందో తాత్కాలికంగా భూమిని ఎలా సేకరిస్తారనేది మన నోటిఫికేషన్ విడుదలవుతుందో చూడాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.